ఏదైతే సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్లో చనిపోయిన యాదయ్యకి 45 సంవత్సరాలు వచ్చేసి వయసు అయిపోయింది, చనిపోయాడు అంటూ ఒక తీసివేసే విధంగా 40 సంవత్సరాలు వస్తే పనికిరాడు అనే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. మీరు అడిగిన క్వశ్చన్కి మనకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దొంగే దొంగ అనుసంధానం ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేశాడు, చనిపోయిన వ్యక్తికి 40 నుంచి 45 ఏళ్ళు, 45 ఏళ్ళకి ఇంకేముంటుంది, 45 ఏళ్ళకి జీవితకాలం కాస్త పూర్తయినట్టే కదా అనే భావన హేళనగా మాట్లాడాడు. అయ్యా, ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళకి వెళ్ళి ఏళ్ళు పెట్టి చూపిస్తే మనకెళ్ళి ఎన్నేళ్ళు తిరిగి ఉంటే అది గ్రహించాలి. ఫస్ట్ పాయింట్ మీరు అన్నారు చూడండి, 40 నుంచి 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి జీవితం వృధా, వాళ్ళు బతకటం అనవసరం, చనిపోవడం మంచిది అన్న భావంలో చెప్పారు. మీకు అన్నేళ్ళ వయసు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లెక్కన మీరు ఇప్పటికి ఎన్నిసార్లు చావాలా అదొక్కడిగా గ్రహించాలా మీరు కూడా. ఏమండి, మీకు 52, 53 ఉన్నాయి, మరి మీరు బతకూడదు కదా. మీరు మిమ్మల్ని ఎవరో ఒకరు చేసినా కానీ బాధ ఉండదు కదా. 40 దాటిన వాళ్ళు ఎవరు బతకూడదని ఆ కాన్సెప్ట్ మీకు. ఆంధ్ర రాష్ట్రంలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరు కూడా, అంటే రేపు మీకు లాస్ట్ టైం మీరు మర్చిపోయి ఉంటారు, మీరు 2019 నుంచి 24 మధ్యలో, లేకపోతే మీరు ఆ పని కూడా చేసేవాళ్ళు. కాకపోతే మీ వయసు కూడా 48 అప్పుడు 50 ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనతో ఆపారు. లేకపోతే మీది వయసు తక్కువ ఉండి 40 లోపు 38 ఉంటే 45 ఏళ్ళ నుంచి అందరిని చంపేయమని చెప్పేసేవాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా అప్పుడు పెచ్చు కదా, మీ వయసు వల్ల ఆగిపోయి ఉంటారు నాకు తెలిసినంత వరకు. అదే మీ వయసు అప్పుడు తక్కువ ఉంటలేదు, ఆంధ్ర రాష్ట్రంలో 40 నుంచి దాటిన వయసు వాళ్ళందరూ చంపేయండి అని చెప్పి జీవో కూడా తెచ్చేవాళ్ళ మీరు నాకు తెలిసినంత వరకు. అంటే ఎందుకంటారు, గతంలో ఆయన చూస్తే కనుక కూటమి ప్రభుత్వం బీసీలని ముంచేస్తుంది, బీసీల మీద దాడులు చేస్తుంది అంటూ పదే మీడియా ముందర వాపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే ఒక బీసీ బిడ్డ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా, ఏదైతే నాకు యాక్సిడెంట్ చేసి చనిపోవటానికి కారణమయ్యారో ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ వ్యక్తిని జైలుకి వెళ్ళి కలవాలి అనుకోవటం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ముందుగా మీరు ఒకటి గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారితో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముందే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీలో ఉన్న నాయకులే బీసీలు, వారి పార్టీలో ఉన్న నాయకులే ఎస్సీలు, వారి పార్టీలో ఉన్న నాయకులే మైనారిటీలు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే ప్రజలు. వేరే పార్టీల్లో కానీ తటస్థంగా ఉన్న జనాలు కానీ ఆంధ్ర ప్రజలు ఎవరిని కూడా ఆయనకి కులాలని చూడరు, వాళ్ళందరినీ మతాలను చూడరు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళ మనుషులు. వాళ్ళ పార్టీలో నాయకులు ఏది చేసినా దాన్ని వెనకేసుకు రావడమే ఆయన బాధ్యత. ఎందుకంటారేమో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం ఎవరికైనా, తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ జగన్మోహన్ పార్టీకైనా ప్రజలు అనేది రావాలా, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు. పరిస్థితి లేక వాళ్ళందరూ నా వాళ్ళు కాదని డిసైడ్ అయిపోయారు. ప్రజలు కూడా అది ఆలోచనలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఛాన్స్ అనేది ఇస్తే మన జీవితాలు నాశనం అవుతాయనే భావంలో ఉన్నారు. కాబట్టి ఉన్న నలుగురికి అయినా కానీ ఆయన వెనకేసుకు రాకపోతే రేపు ఆ నలుగురు కూడా నిలబడాలనే భావంతో వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని బీసీ కార్డు, ఎస్సీ కార్డు, మైనార్టీ కార్డు వాడి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఉండరండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నోళ్ళు కూడా ఏంటి మా భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది ఈయన చేసే పనులకి. ఇది ఎక్కడ లేని దుర్మార్గం అండి. ఏది ఈ దెబ్బతిని ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళని పరామర్శించకుండా దెబ్బ తీసి చంపిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారని నవ్వుకుంటూ వాళ్ళ పార్టీలో వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆంధ్ర ప్రజలు, తటస్థంగా ఉన్న ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారు చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏ మంత్రి అయినా, కూటమిలో ఉన్న మంత్రులు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడటం కానీ, అసభ్యంగా మాట్లాడటం కానీ ఎక్కడైనా ఉందా? వాళ్ళ శాఖ ఏంటో, వాళ్ళ శాఖ మీద పట్టు సాధించడం ఏందో, వాళ్ళ శాఖలో నుంచి వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు అనేది వారానికి నెలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ వాళ్ళ శాఖలో ఏమి న్యాయం చేయాలా ఏంటనే భావనలో ఉన్నారు. అదే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో మంత్రులు వారానికి 3 రోజులకు ఒకసారి వచ్చి ఆనా కొడుకు ఇట్లా ఈయన నోరు కుదరని మాటలు, మంత్రి స్థాయిలో ఉన్న మాటలు మాట్లాడాల. ఇప్పుడు కూటమిలో ఉన్న మంత్రులందరూ వాళ్ళ పని ఏంటో, ప్రజలకి ఏమి చేయాలా, మా నాయకుడి దగ్గర మేము ఏ పని చేస్తే మెప్పు పొందో, మా నాయకుడికి ప్రజలకి మేము ఎట్లా వారధిగా ఉండాలనే భావనలో ఇప్పుడు మంత్రులు ఉన్నారు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు అయితే నిన్ను విశ్వసించే పరిస్థితిలో లేరు కాబట్టి నీ పార్టీలో వాళ్ళైనా 10% అయినా మీరు కవర్ చేసుకోవడం కోసం మీరు పోరాడుతున్నారు. అది ప్రజలైతే పూర్తిగా గమనిస్తున్నారు. కాకపోతే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా
ప్రజలు ఇబ్బంది, నువ్వు రాజకీయ నాయకుడివి, ఒక పార్టీ అధ్యక్షుడివి, మాజీ ముఖ్యమంత్రివి, ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉండాలి. అన్యాయం చేసినోడికి వెళ్ళి నిలబడితే నిలబడిపోతే ఏమండి? నిలబడితే ఎంతమంది? నువ్వు 10 మందికి మేలు చేయాలనుకుంటే 100 మంది 90 మంది నిన్ను నవ్వుతున్నారు, తిడుతున్నారు. ఆ మాత్రం గ్రహించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు పూర్తిగా. ఏమండి, నిన్న మాట్లాడే మాటలు పార్టీ, ఇది మాకే సిగ్గుగా ఉంది. మీ మాటలు చూస్తుంటే వినడానికి మాకే అసహ్యంగా ఉంది. ఏం పద్ధతి అండి ఇది? జనాలకి ఏం మెసేజ్ ఇస్తారండి మీరు? అంటే 40-45 వయసు వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోవడమేనా? ఆ రకంగా మీరేం చేయాలా? మీకు 52, 53 ఉన్నాయి. మీరేం చేయాలండి? 18 ఏళ్ల పిల్లాడి వయసు, అతను చదువుకున్న పిల్లాడు, అతని జీవితాన్ని నాశనం చేశాడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అలాగే యాక్సిడెంట్ అయిన యాదయ్య కుటుంబానికి సిద్దిరాపల్రాజు గారు సెటిల్మెంట్ చేద్దామంటే ఆ సెటిల్మెంట్ చేసిన డబ్బులు కూడా, సెటిల్మెంట్ చేయడానికి సంబంధించిన డబ్బులు కూడా అందకుండా చేశాడు. రాక్షసుడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటంటారు అసలు దీన్ని? అసలు ఎలా చూడాలి? నిజంగానే చంద్రబాబు నాయుడు గారే ఇదంతా పర్యవేక్షిస్తున్నారు అనే విధంగా మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? పొరపాటు ఒకటి జరిగింది. లాస్ట్ టైం 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వాలి. అదే ఆ టైంలో సిచ్యువేషన్ ఎదురైతే 18 ఏళ్ల లోపు వారికి ఒక చట్టాన్ని తెచ్చేవాడు. 18 ఏళ్ల లోపు ఏమి చేసినా కానీ ఎటువంటి యాక్షన్ లేదు, ఎటువంటి ఇది లేదనే భావన ఆ రోజు తెచ్చుండేవాడేమో. ఆ టైం తెలియక ఏదో ఆంధ్రప్రదేశ్ కాస్త కూర్చో పుణ్యం చేసుకోబట్టి అతను మర్చిపోయాక అది ఆ ఐడియా రాలా. కానీ అయ్యా, నువ్వు ఇంక నీ జన్మలో ఎప్పుడు రాలేవులే, కానీ నువ్వు వచ్చినప్పుడు చట్టం చేద్దావు ఖచ్చితంగా. 18 ఏళ్ల లోపు పిల్లలు ఏమి నేర్పుతున్నావు అంటే 18 ఏళ్ల లోపు అంటే 18 లోపు పిల్లలు ఉన్న బేవర్స పనులు చేయమని, వాళ్ళ బేవర్స వ్యవహారాలుగా నడపమని, వాళ్ళకి ఏం మెసేజ్? చదువుకొని సంస్కారంగా బతకాల, మంచి ఉద్యోగాలు చేసుకోవాలని కాదు. అంటే చిన్నపిల్లలు ఓటు హక్కు లేనో లేదని చేయొచ్చు అనే భావన వాళ్ళకి నేర్పుతున్నారు మీరు, అంతేగా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు యువతకి ఏమి నేర్పుతున్నారు? మీరు యువతకి ఏ రకంగా ఆదర్శప్రాయంగా ఉంటున్నారు? మరి అయితే ప్రజలకు మాకైతే అర్థం కావట్లా. సిరిది అప్పలరాజు గురించి మీరు చెప్తున్నారు. సిరిది అప్పలరాజు ఏమండి, మీ నాయకుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు న్యాయం ఎట్లా చేయొచ్చు అంటే ఎవరన్నా ఏదైనా చెప్తే దానికి మీరు అంటే ఏదో ఒక వంక. ఏ వంక అంటే మొన్న వైజాగ్లో చనిపోయిన వాళ్ళకి విజయవాడలో కరకట్ట, దాన్ని విజయవాడ కృష్ణలంకలో వాళ్ళు వాగు పొంగిదే, కట్టదిగి వాగుది పొంగిపోతే ₹1 కోటి ప్రకటించారు. మీరు ఇచ్చే మనసు ఉంటే ఏ రకంగానే ఇవ్వచ్చు. ఇది ఒక వంక, మీకు ఇవ్వకుండా ఎగకొట్టే సామెత ఇది. ఏమంటే ఇవ్వాలనుకుంటే మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఇది చెప్పారో ఎందుకు? మీకు డైరెక్ట్గా మీ దగ్గర మంచితనం మానవత్వం ఉంటే, ఎవరు బండి సంజయ్ గారు కనుక వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని తీసుకెళ్ళి ఎలా అయితే స్టేషన్లో అప్పచెప్పారో అలాగ అప్పచెప్పి బెయిల్ తీసుకొని మీ నాయకుడు, మా బీసీ నాయకుడు అంటున్నారు చూడండి, ఆ బీసీ నాయకుడికి ఒక చట్టం, ఎస్సీ నాయకుడికి ఒక చట్టం, మైనార్టీ నాయకుడికి ఒక చట్టం, ఓసీ నాయకుడికి ఒక చట్టం ఉండదు ఎక్కడ కూడా. ఆ బీసీ నాయకుడే మానవత్వంగా నేను బాధ్యత రహిత గల పదవి చేశాను, నా కొడుకు కూడా బాధ్యత కలగా ఉండాలా అని చెప్పి స్టేషన్లో అప్పచెప్పి దాన్ని శిక్షించరుగా. యాక్సిడెంట్ కేసు అంటే స్టేషన్ బెయిల్ ఇస్తారుగా. స్టేషన్ బెయిల్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో న్యాయం చేస్తే చూసేవారికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేది. సరే, అది జరిగినా కూడా మీరు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబం ఇప్పుడు నిన్న బోరుమని ఆ తల్లి చిన్న పిల్లలు పాపం చనిపోయిన అటువంటి వాళ్ళ పిల్లలు, పసి పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. డాడీ వాళ్ళని చూసి ఎవరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకి ఎవరికైనా బోరుమనే ఏడుపు వచ్చే పరిస్థితి. నువ్వు వాళ్ళు పరామర్శించట్లా, చనిపోయిన వాళ్ళు తరపున పరామర్శించట్లా, చంపిన వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు. ఎటు పోతుందండి లోకం? ఏమండి అంటే మీరు చేసే పరిస్థితి ఇలా ఉంటుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంటి ఈ నెల 7వ తారీఖు మరి బీసీ గర్జన అని చెప్పి ఒక సభ పెడుతున్నారే, మరి ఆ బీసీ బిడ్డలను ఏమన్నా ఆదుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గనక ఏకైక కొడుకు కలిగిన ఆ తల్లిని, చిన్న పిల్లలు ఒక 8 నెలల పిల్లాడు, అలాగే 2 సంవత్సరాల పిల్లాడు కలిగిన వాళ్ళ తండ్రికి జరిగిన అన్యాయం కూడా తెలియని వాళ్ళకి ఈ బీసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన బీసీ గర్జనలో న్యాయం చేస్తారనుకోవాలంటారా? ముందుగా ఆయన మనసు చాలా పెద్దదనేది మనకు పూర్తిగా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటారేమో, ఆయన బీసీల మీద అంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే మొట్టమొదట ఆయన ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, బీసీ బిడ్డ చిన్న పిల్లోడు వాళ్ళ అక్కని కదిలిస్తున్నారు, ఏడిపిస్తున్నారని అడిగినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ బస్ చంపే ఆ టయాన ఆ బీసీ బిడ్డ ఏం చేశారు మీరు? ఆ రోజు ఆ బీసీ బిడ్డ గుర్తు రాలేదా మీకు?
ఆ బీసీ బిడ్డకు ఆ రోజు న్యాయం చేయలేదు. నువ్వు ముందు నీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలకు న్యాయం చేయా ఆ రోజు. అందుకే నువ్వు ఏ బీసీ బిడ్డకు న్యాయం చేయలేదు కాబట్టే 24లో నీ ప్రభుత్వం లేకుండా నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. నువ్వు ఆ ముందు నీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాల గురించి బయటకు తిప్పు. ఆ తర్వాత మా బీసీని అప్పుడు పిలువు, ఇప్పుడు చెప్పటం కాదు. ఆ బీసీ బిడ్డకు అప్పుడు ముందు నువ్వు బీసీ గర్జన పెడితే ఆ బీసీ గౌడ బిడ్డకి న్యాయం చేయి. ఆ న్యాయం చేసిన తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక వారికి ఇల్లు కట్టించి వాళ్ళ పిల్లకి చదువుకి కానీ వాళ్ళ జీవిత బాగోగులు మొత్తం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నువ్వు ఏమి చేసావు వాళ్ళకి అది చూపించి బీసీ గర్జన పెట్టు. నువ్వు అప్పుడు నీకు బీసీ గర్జన పెట్టడానికి హక్కు లేదని నేను చెప్తున్నా.